డైమండ్స్ ఆల్ అండర్ వన్ రూఫ్. ఉద్దండ పండితులు అందించే జ్యోతిష్య సేవలు, అసలు నకిలీల మధ్య తేడాను గుర్తించి ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తో సర్టిఫికెట్ అందించే మహేంద్రాస్ జెమ్ టెస్టింగ్ ల్యాబ్. దేశంలో నకిలీ రత్నాలే ఉండకూడదనే ఉద్దేశ్యంతో ఒక ఉద్యమంలా వెళ్లడం కోసం ఎందరో జెమాలజిస్టులను తయారు చేస్తోన్న మహేంద్రాస్ ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ జెమాలజీ. అమ్మబడే ప్రతి రత్నానికి ఆ రత్నం క్వాలిటీస్ తెలిపే అంతర్జాతీయ స్థాయి సర్టిఫికెట్ అందించే దివ్య డైమండ్స్ షోరూమ్. రత్నం మానవాళికి ఎలా ఉపయోగపడుతుందో సైంటిఫిక్ గా తెలియచేస్తూ రత్న శాస్త్రంలో వచ్చే నిరంతర మార్పులను అధ్యయనం చేసే రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్. ఈ 5 విభాగాల సమాహారమే దివ్య డైమండ్స్. To buy gems in Divya Diamonds, there are 5 great reasons. Genuine gems from direct reputed mines. Certified gems from ISO 9001 approved lab. Effective gems asserted on the basis of 4 C's. Purified gems in spiritual way. Energized gems with Pancharatna pyramid stick. జాతకరీత్యా రత్నాలు ధరించే ప్రతి ఒక్కరూ స్వచ్ఛమైన జాతిరత్నాన్నే ధరించాలనే సంకల్పంతో ది ఫేమస్ జెమాలజిస్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ శ్రీ మహేంద్ర బాబు గారు దివ్య డైమండ్స్ పేరుతో అత్యంత అధునాతనమైన షోరూమ్ ప్రారంభించారు. దివ్య డైమండ్స్ జాతిరత్నాలు 100% ల్యాబ్ సర్టిఫైడ్. Just in from our consignor is this very rare investment grade GIA certified extra fine quality. Just in from our consignor is this very rare investment grade GIA certified extra fine quality. దివ్య డైమండ్స్ బేగంపేట్, కూకట్పల్లి, వైజాగ్ మరియు దుబాయ్. ఎటువంటి రత్నాలు మనకు అదృష్టాన్ని కలిగిస్తాయి? ఎటువంటి రత్నాలు మన జీవితాన్ని ప్రభావితం చేస్తాయి? జ్యోతిష్య శాస్త్రపరంగా, రత్నశాస్త్రపరంగా మన జీవితంలో ఎటువంటి సమస్యలు ఉన్నా జాతకరీత్యా మన సమస్యలకు ఏ రత్నం ధరిస్తే బాగుంటుందో చెప్పడానికి రత్నవాణి కార్యక్రమంలో ఈరోజు మనతో పాటు ఉన్నారు దివ్య డైమండ్స్ అధినేత మహేంద్ర బాబు గారు. నమస్తే అండి. నమస్తే అండి. మనం చూస్తుంటాం చాలా చోట్ల, అంటే ఎక్కడ చూసినా కూడా రైల్వే స్టేషన్స్లో కానివ్వండి, జాతరలో కానివ్వండి, ఎక్కడ చూసినా కూడా సేమ్ రంగురాళ్ళు కనిపిస్తూ ఉంటాయి. రంగురాళ్ళని రత్నాలని డిఫరెన్షియేట్ చేయటం ఎలా అంటారు? అదేనండి, ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు రత్నాలకు ఎందుకు ఇంత ఇంపార్టెన్స్ వచ్చిందంటే చాలా రేరుగా లభిస్తాయి కాబట్టి రత్నాలకి ఇంపార్టెన్స్ వచ్చింది. అయితే ఇంత రేరుగా అరుదుగా లభించే రత్నాలు ఎక్కడ పడితే అక్కడ ఉన్నాయి అంటే అది ఖచ్చితంగా రత్నాలు కాదని మనం అర్థం చేసుకోవచ్చు. ఒకటి. తర్వాత ఇప్పుడు ఎట్లయిపోయిందంటే ఇప్పుడు ఈ రోజుల్లో విపరీతంగా టెక్నాలజీ పెరిగిపోయినందువల్ల విపరీతంగా 1 కాదు 2 కాదు 100లాది డూప్లికేట్స్ వచ్చాయి. డూప్లికేట్స్ రావడానికి ముఖ్య కారణం ఏంటంటే రత్నాలకు డిమాండ్ ఉండడం. రత్నాలకు డిమాండ్ ఎందుకు ఏర్పడ్డదంటే నిజమైన రత్నాలు పెట్టుకుంటే దాని జాతక ఫలితాలు ఉంటున్నాయి కాబట్టి రత్నాలకు డిమాండ్ వచ్చింది. డిమాండ్ ఎప్పుడైతే రత్నాలకు వచ్చిందో అప్పుడు డూప్లికేట్స్ కూడా వచ్చేసాయి. సో ఇక డూప్లికేట్స్ ఎంత వరకు వచ్చాయి అంటే ఒక 50,000 రూపాయలు విలువ ఉండే రత్నంతో పోలిస్తే 50 రూపాయలకే 50,000 రూపాయల రత్నము 50 రూపాయల రత్నం 2 ఒకేలాగా కనిపించే విధంగా ఇప్పుడు యాక్యురేట్గా టెక్నాలజీ ఉపయోగించి తయారు చేస్తున్నారు. అంత యాక్యురసీగా డూప్లికేట్స్ వచ్చాయి. ఇప్పుడు కొన్ని రత్నాలు అయితే కొన్ని రంగురాళ్ళు అసలు జనరల్గా ప్రతి రత్నాన్ని పరీక్ష చేయాలంటే 10 నుండి 12 రకాల పరీక్షలు అవసరం. అయితే కొన్ని రాళ్లను 10 రకాల పరీక్షల్లో కూడా అది పాస్ అయ్యేటట్టు తయారు చేస్తున్నారు. అంటే టెక్నాలజీ వాడి హైడ్రోథర్మల్ ప్రాసెస్ అనే ఒక సిస్టమ్ వచ్చింది ఇప్పుడు బ్యాంకాక్లో. అంటే జాతి రత్నాన్ని పోలినట్టే ఉంటాయి. అది నిజంగా ఇప్పుడు రత్నాన్ని జెమ్ టెస్టింగ్ ల్యాబొరేటరీలో టెస్ట్ చేస్తే జనరల్గా కంక్లూడ్ చేయాలంటే 12 రకాల పరీక్షలు నిర్వర్తించాల్సిందే ఒక రత్నానికి. అయితే ఇప్పుడు లేటెస్ట్గా వచ్చే రత్నాలు 10 రకాల పరీక్షల్లో పాస్ అవుతున్నాయి. అంటే చూడండి ఎంత ఇప్పుడు ఎక్స్పీరియన్స్ అన్నది కూడా కౌంట్ కాదు ఇక్కడ. 100% అడ్వాన్స్డ్ ల్యాబొరేటరికల్ ఎక్విప్మెంట్స్తోని పరీక్షిస్తేనే దాని అక్యురసీ చెప్పలేని రోజులు అంత డూప్లికేట్స్ వచ్చాయి. సో అలాంటి రత్నాలు, అలాంటి డూప్లికేట్ స్టోన్స్ ఒక 500,000 రూపాయలు ఉంటాయి. ఇక మిగతా చైనా తయారు చేసే రాళ్ళు మాత్రం ఇప్పుడు ఎక్కడ పడితే అక్కడ అమ్ముతున్నారు.
ఈ మధ్య న్యూమరాలజిస్టులు కానీ జ్యోతిషులు కానీ అది ఎట్లా అయిపోయిందంటే ఒక మాస్ ప్రొడక్షన్, లక్షల పీసులు తయారు చేస్తున్నారు, అమ్మినాక డబ్బులు ఇవ్వాలని ఆ విధంగా మార్కెట్లోకి వస్తున్నాయి. అందువల్లనే ఇప్పుడు ఎక్కడ పడితే అక్కడ రాళ్ళు కనబడతా ఉన్నాయి. కాకపోతే మనం ఒక కామన్ జనరల్ అనాలిసిస్ ఏంటంటే, లాజిక్ ఏంటంటే, రత్నాలకు చాలా అరుదుగా లభిస్తున్నాయి కాబట్టి రత్నాలకు చాలా ఇంపార్టెన్స్ ఉంది. అలాంటి అరుదుగా లభించే రత్నాలు ఇప్పుడు మనకి ఎక్కడ పడితే అక్కడ దొరకవు. సో మరి నిజమైన రత్నాలు ఏంటి, ఇప్పుడు ఈ ప్రపంచం అంతా ఎలా నమ్ముతుందని గమనించాలంటే, ఎలా నమ్ముతుంది ప్రపంచం అంటే ఒక ఫుల్ ప్లెడ్జ్డ్ ప్రపంచవ్యాప్తంగా ఒక స్టాండర్డ్ సిస్టమ్ ఉంది. ఓకే అండి, అది చూద్దే ముందు ఒక రాజు గారు ఉన్నారు. హలో అండి రాజు గారు. హలో అండి, చెప్పండి. మ్యామ్ నా డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి 15/3/1980. ఓకే, టైం మార్నింగ్, ఎర్లీ మార్నింగ్, టైం 1 to 2 అంటే 16 వస్తుంది, నైట్ 1 to 2 మధ్యలో అండి. అదే 16 చెప్పాలా? 16 హైదరాబాద్, ప్లేస్ హైదరాబాద్. అంటే నెక్స్ట్ డే మీరు 15 అవుతుందా లేదంటే 16 అవుతుంది? 15 నైట్ 1 to 2 మధ్య, అంటే నెక్స్ట్ డే 16 అవుతుంది. అయితే 16 అని చెప్పాలి. ఓకే, చెప్పాలి. ప్లేస్ ఎక్కడ? హైదరాబాద్. ఓకే, దేని గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మామూలుగా ఇట్లా అబ్రాడ్ వీసా అప్లై చేస్తాను, కొంచెం డిలే అవుతుంది, ఏమన్నా అదే వేసుకొని అయితే బాగుంటుంది. అదే, సో ఇప్పుడు ఇంతవరకు ఏదైనా పెట్టుకున్నారండి మీరు? నేను మామూలుగా వేరే వాళ్ళని ఒకరిని కన్సల్ట్ చేస్తే గోమేధికం మీద పెట్టుకోమన్నాను సార్. ఏది పెట్టుకున్నారు? గోమేధికం అండి. గోమేధికం పెట్టుకోకూడదండి, గోమేధికం మీరు పెట్టకూడదు. ఎందుకంటే ఇదే ఇప్పుడు చాలా వరకు మీరు ఒక్కటి గమనించాలి, రత్నధారణ విషయంలో 5 అంశాలు ఉన్నాయండి. కరెక్ట్ అడ్వైజ్ ఉండాలి, యాక్యురేట్ స్టోన్ ఉండాలి, తర్వాత దానికి సంబంధించిన ముహూర్తం ఉండాలి, తర్వాత అది ఏ స్థానంలో పెట్టుకోవాలనేది ఉండాలి. తర్వాత అన్నిటికంటే ఇంపార్టెంట్ ఇప్పుడు ఏంటంటే, ఒక రీసెర్చ్ బేస్గా చెప్పేది ఏంటంటే, దాన్ని ఒక శాస్త్రీయ పద్ధతిలో ప్యూరిఫై చేయాలి, తర్వాత ఒక సైంటిఫిక్గా కూడా ఎనర్జైజ్ చేయాలి. ఇలాగ 5 అంశాలు ఉంటాయి ముఖ్యంగా రత్నధారణ విషయంలో. అంటే ఇక్కడ మీరు ఫస్ట్ మెథడ్లోనే తప్పు చేశారు. గోమేధికం మీరు పెట్టుకున్నారు, గోమేధికం మీకు అసలు నాట్ సూటబుల్. మీకు సూటబుల్ ఏంటంటే కెంపు. ఈ కెంపు పెట్టుకుంటే మీకు నిజంగా జాతక ఫలితాలు ఉంటాయి. నేను అదే చెప్తున్నా, చాలా సందర్భాలు చెప్పేది అదే. నిజంగా రత్నధారణ అనే విషయం కూడా ఒక డేట్ ఆఫ్ బర్త్ చార్ట్ ఆధారంగానే పెట్టుకోవాలి తప్ప ఇంకా ఎవరు పడితే వాళ్ళు మన పేరు ప్రకారం పెట్టుకునే మెథడ్ కానీ ఇవన్నీ కరెక్ట్ కాదు. ఇక పేరు కరెక్షన్ ప్రకారం పెట్టుకునేది అది అసలు కరెక్ట్ కాదు. వాళ్ళన్నీ అమ్మేటివ్ డూప్లికేట్సే ఉంటాయి. కాబట్టి మీరు అర్థం చేసుకోండి, ఇప్పుడు మీరు గోమేధికం సూటబుల్ కాదు. మీరు ఇప్పించిన డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం మీకు సూటబుల్ మాత్రం కెంపు మీరు కరెక్ట్గా మీకు భాగ్యాధిపతి అవుతున్నాడు కాబట్టి జీవితకాలం లైఫ్ లాంగ్గా మీకు లక్కీ జెమ్ స్టోన్ కెంపు. ఇక ఇది రెడ్ కలర్లో ఉంటుంది, కుడి చేతి ఉంగరం వేలు పెట్టుకోవాలి. ఒకవేళ మీరు డాక్టర్ ఇలాంటి ప్రొఫెషన్లో ఉంటే మెడలో పెండెంట్ కూడా పెట్టుకోవచ్చు. సో కాకపోతే ఏంటంటే ఇక్కడ మీరు తెలుసుకోవాలి, చాలామంది కూడా 3 క్యారెట్లు 5 క్యారెట్లు పెట్టుకోవాలని సజెస్ట్ చేస్తున్నారు. దాని ఆంతర్యం ఏంటంటే, అసలు జ్యోతిష్ శాస్త్రంలో 3 క్యారెట్లు కానీ 5 క్యారెట్లు బరువు కానీ ఖచ్చితంగా పెట్టుకోవాలని ఎక్కడా లేదు. ఎందుకు చెప్తున్నానంటే ఈ మాట, మా దగ్గర టీమ్ ఆఫ్ అస్ట్రాలజిస్ట్ మేము అనలైజ్ చేసి రీసెర్చ్ చేసి చెప్తున్నాం. క్యారెట్ అన్న మాట అది లేటెస్ట్గా వచ్చిన ఇంగ్లీష్ టెర్మినాలజీ. అదే జ్యోతిశాస్త్రం ఎప్పుడు పుట్టింది? యుగాల క్రితం. సో ఆ యుగాల క్రితం క్యారెట్ బరువు అన్న మాట లేదు కదా. సో ఇప్పుడు ఎవరైనా ఇంతే క్యారెట్లు పెట్టుకోమని చెప్తున్నారంటే మీరు సస్పెక్ట్ చేయాలి, అలా వాళ్ళు నిజమైన జ్యోతిష్యులు కారని అనుకోవాలి. సో వాట్ ఈజ్ రైట్ అంటే, జ్యోతిష్యుడు ఏం చెప్పాలి, ఈ దశ మీకు ఉంది, ఇది భాగ్యాధిపతి లగ్నాధిపతి ఇట్లున్నారు, ఇక్కడ ఈ ప్లానెట్స్ వీక్ ఉన్నాయి కాబట్టి దీనికి సంబంధించిన రత్నాన్ని మీరు ధరించాలని చెప్పడం వరకు జ్యోతిష్యుల బాధ్యత. ఆ తర్వాత జెమాలజీ సబ్జెక్ట్, ఇక్కడ రత్నశాస్త్రం నిపుణుడు ఇన్వాల్వ్ అవుతాడు. ఏ క్వాలిటీ ఎంత పెట్టుకోవాలి ఇక్కడ చూడండి. మీరు క్వాలిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే, లాజికల్గా చూసినా, సైంటిఫిక్గా చూసినా, శాస్త్ర ప్రకారంగా చూసినా క్వాలిటీ ప్రాధాన్యం అవుతుంది, క్వాంటిటీ కాదు. కాబట్టి ఎలా తీసుకోవాలి అంటే 1 క్యారెట్ తక్కువ కాకుండా ఎనీ జెమ్ స్టోన్ నాట్ లెస్ దెన్ 1 క్యారెట్ అప్ టు 3 క్యారెట్స్ పెట్టుకోవాలి. సో మీకు సూటబుల్ గోమేధికాన్ని తీసేయండి, కెంపును 1 క్యారెట్ తక్కువ కాకుండా అప్ టు 3 క్యారెట్స్ వరకు పెట్టుకోండి. ఇక కెంపులు మాత్రం శ్రేష్టమైనది బర్మా ఉంటుంది. బర్మా చాలా రేర్గా లభిస్తాయి. ఇప్పుడు దివ్య డైమండ్స్లో మాత్రం మేము ఓన్లీ బర్మా రూపీస్ మాత్రమే మెజారిటీగా కస్టమర్స్కి చెప్పి ఇవ్వడం జరుగుతుందండి. రైట్, ఇంతకుముందు మీరు స్టాండర్డ్స్ గురించి అదేనండి. ఇప్పుడు పబ్లిక్ జనాలు ఏం అర్థం చేసుకోవాలంటే, ఇప్పుడు ప్రపంచం అంతా ఎలా బిలీవ్ చేస్తుంది అన్న పాయింట్ మీరు మర్చిపోయారు. అంటే ఈయన 80 సంవత్సరాలు ఉంటాయి, ఈయన 50 ఏళ్ళ నుండి కొంటున్నాను అంటే, మీరు ఒక్కటి అర్థం చేసుకోండి, మైక్రోస్కోప్ చేసే పని ప్రపంచంలో ఏ మనిషి కళ్ళన్నీ చేయగలుగుతాయా?
ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా ఆయనకి ఎంత కంటి పవర్ ఉంటుందో ఒక ఆఫ్టర్ ఆల్ ఒక ప్యూన్ కూడా అంతే కంటి పవర్ ఉంటుంది. అంటే హ్యూమన్ బీయింగ్స్ అంతే పవర్ ఉంటుంది. అలాగా ఒక రత్నాన్ని పరీక్ష చేయాలంటే 3 levels ఆఫ్ మైక్రోస్కోపిక్ టెస్ట్ ఈజ్ రిక్వైర్డ్. అలాంటి సందర్భంలో ఎలాంటి ఫెసిలిటీస్ లేకుండా వాళ్ళు ఇచ్చే దగ్గర ఎలా యాక్యురేట్గా ఒరిజినల్ ఉంటాయి అన్న పాయింట్ మీరు ఆలోచించాలి. ఇది మీరు మర్చిపోయిన రోజు మీకు ఖచ్చితంగా డూప్లికేట్ వస్తుంది. ఇది ఎలా చెప్పగలుగుతున్నానంటే బీయింగ్ ఏ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అప్రూవ్డ్ వాల్యూవర్గా నేను ఎవ్రీడే మినిమం 20 జెమ్ స్టోన్స్ అప్ టు 40-50 జెమ్ స్టోన్ టెస్ట్ చేస్తున్నాను. సో అందులో తేలుతున్న నిజాలు ఏంటంటే మెజారిటీగా పేరు కరెక్షనాలజిస్టులు, జ్యోతిష్యులు, అంటే ఎలాంటి ఫెసిలిటీస్ లేకుంటే, ల్యాబ్స్ లేకుండా, అర్హత లేకుండా ఇస్తున్నారో అవి ఖచ్చితంగా డూప్లికేట్ ఉంటున్నాయి. అది వాళ్ళ తప్పని కూడా నేను ఖచ్చితంగా చెప్పను. డూప్లికేట్ తయారు చేసే వాళ్ళు ఇలాంటి వాళ్ళని చూస్ చేస్తున్నారు. వాళ్ళకి పోయి ఒక బ్యాగ్ ఆఫ్ స్టోన్స్ ఇచ్చేస్తున్నారు. మీరు అమ్మండి, అమ్మిన తర్వాత మాకు ఈ డబ్బులు ఇవ్వండి. ఈచ్ పీస్కు వాళ్ళు 50 రూపాయలకు సప్లై చేస్తూ మాకు 500 ఇవ్వండి అని అలా చేస్తున్నారు. కాబట్టి మీరు అర్థం చేసుకోవాలి, వరల్డ్ హౌ దే ఆర్ బిలీవింగ్, వాట్ ఈస్ ద స్టాండర్డ్ అన్నదే తెలుసుకోవాలి. ఇప్పుడు మన గవర్నమెంట్ ల్యాబొరేటరీస్ కూడా ఉన్నాయి. కాబట్టి అలా స్టాండర్డ్స్ మీద కొంటేనే మీకు జాతిరత్నం అందుతుంది, అప్పుడే దాని ప్రభావం ఉంటుంది. లేదంటే మాత్రం ఇంకో పెద్ద నెగిటివిటీ ఉంది. డూప్లికేట్ అయితే డిసీజెస్ వస్తాయి. ఇది నేను చెప్తున్న మాట కాదు, వరల్డ్ రెప్యూటెడ్ ల్యాబొరేటరీస్ డిక్లేర్ చేశాయి. అది ఎంతవరకు అంటే క్యాన్సర్ లాంటి జబ్బులు కూడా వస్తాయని మనకు, ఎందుకంటే కలర్ ఆఫ్ కాస్మిక్ రేస్ ఇంపాక్ట్ అంత హ్యూమన్ బాడీపై ఉంటుంది. సో ఆ విధంగా ఉంటుంది. డూప్లికేట్ అయితే నెగిటివ్ ఉంది, డైరెక్ట్గా ఆరోగ్యం పైన ప్రభావం చూపిస్తాయి. అదే జాతిరత్నం అయితే మేలు చేస్తాయి. కాబట్టి చాలా కాన్షియస్గా తీసుకోవాలి. కాలర్ ఉన్నారండి, వేణుగోపాలరావు గారు గుంటూరు నుంచి. హలో అండి వేణుగోపాలరావు గారు, చెప్పండి. డేట్ ఆఫ్ బర్త్ 15 ఆగస్టు 1971. టైం చెప్పండి. టైము ఉదయం 6 గంటలకు టైం. ఎక్కడండి, ఎక్కడ పుట్టారు? గుంటూరే. గుంటూరే. ఓకే, దేని గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? అంటే గతంలోనే కూడా నేను కాంటాక్ట్ చేశాను సార్ని. అప్పుడు నాకు చెప్పారు ఇది కనక పుష్య రాగం పెట్టుకోవాలని. తర్వాత కూడా హౌస్ గురించి అడిగాము. అప్పుడు హౌస్ గురించి అడిగితే హౌస్ కూడా కట్టుకుంటారు, 2013లోనే యోగం ఉందని చెప్పారు. ఆ తర్వాతనేమో ఈ కనక పుష్య రాగం ఎంత ఏంది అనేది టెస్టింగ్ లేకుండానే మేము పెట్టుకోవడం జరిగింది. ఆ తర్వాత ఈ 2013 తర్వాత ఇల్లు కట్టుకున్నాం, కానీ ఇంకా తర్వాత కొన్ని బర్డన్స్ స్టార్ట్ అయినాయి. ఓకేనండి. అయితే ఇప్పుడు మీరు కనకపుష్య రాగం ఎన్ని క్యారెట్లు పెట్టుకున్నారు, అదంతా మీరు సర్టిఫైడ్ స్టోన్ తీసుకున్నారు, అదొకసారి చెక్ చేసుకోండి. తర్వాత ఏంటంటే జనరల్గా ఎప్పుడు కాలం ఒకే తీరున ఉండదు. ఎందుకంటే ఇప్పుడు మనకు సోలార్ సిస్టంలో ఇప్పుడు మనకు 1 సంవత్సర కాలంలోనే విపరీతమైన ఎండ ఉంటుంది, చలి ఉంటుంది. ఇలాగా ఒక 365 డేస్లోనే మనకు సీజనల్ వైజ్ ఇన్ని వ్యత్యాసాలు ఉంటాయి. అలాగే ఒక జీవిత కాలంలో ఈ 9 నవగ్రహ దశాస్ అన్నది మనకు రొటేట్ అవుతాయి. అయితే ఒక్కొక్క దశ వచ్చినప్పుడు అప్స్ అండ్ డౌన్స్ అనేది ఉంటాయి. సో అలా ఉన్నప్పుడు మనం ఏం చేయాలంటే మనకు జీవితకాలం ఉపయోగపడే మీ కనకపుష్యం అయితే ఎట్లాగో మీకు లైఫ్ లాంగ్ సూటబుల్ లక్కీ జెమ్ స్టోన్ అలా పెట్టుకున్న తర్వాత దాని ప్రభావాలు ఉంటాయి. ఒకవేళ ఉన్న తర్వాత ఇంకా స్టిల్ ఏదైనా అప్స్ అండ్ డౌన్స్ ఉంటే జనరల్గా ప్రతి మనిషికి 3 రత్నాలు మాత్రమే ఉంటాయి. ఒకటి లగ్నాధిపతికి ఉంటుంది, పంచమాధిపతికి ఉంటుంది, భాగ్యాధిపతికి ఉంటుంది. అది కూడా సబ్జెక్టు అక్కడక్కడ ఉండే ఆ గ్రహాలకు అనుకూలంగానే మేము పెట్టించాలి. సో ఇప్పుడు మీరు ఒకటి పెట్టుకున్నారు, జనరల్గా ఒకటి పెట్టుకున్న తర్వాత కొంచెం ప్రభావం కనపడ్డది, మళ్ళీ తర్వాత కనపడతలేదు అని అంటే ఇప్పుడు సెకండ్ జెమ్ స్టోన్ వరకు పెట్టుకోవచ్చు మీరు. సో కనకపుష్యం మీరు పెట్టుకున్నారు కదా, తర్వాత మీరు ఏంటంటే స్వాతి ముత్యం పెట్టుకోవాలి. స్వాతి ముత్యం కూడా మీకు లక్కీ జెమ్ స్టోనే. ఇది 2 క్యారెట్ల పైన ఉండాలి. మెడలో లాకెట్ కానీ కుడి చేతి ఉంగరం వేలు కానీ పెట్టుకోవచ్చు. సో ఇక ఏంటంటే అప్స్ అండ్ డౌన్స్ వచ్చినప్పుడల్లా మీరు హార్డ్ వర్క్ చేస్తూనే ఇలాంటి ఒక చిన్న చిన్న రెమెడీస్ చేసినట్టయితే వీ కెన్ కమ్ అవుట్ ఆఫ్ ద ప్రాబ్లం అండి. సో ఆల్రెడీ మీరు పెట్టుకున్నా అని చెప్తున్నారు. అది ఇలాంటి సందర్భంలో ఏం చేయాలంటే ఆల్రెడీ మీరు పెట్టుకున్నారు కదా, 1 క్యారెట్ పెట్టుకున్నట్టయితే దాన్ని 2 క్యారెట్స్ వరకు ఎన్హాన్స్ చేయండి. సో ఇలాంటి పద్ధతులు సెకండ్ స్టేజ్లో చేయాల్సిన పద్ధతులు. సో బిగినింగ్లో ఏంటంటే నాట్ లెస్ దెన్ 1 క్యారెట్. అది ఎలాంటి పద్ధతి అంటే సంథింగ్ ఈజ్ బెటర్ దెన్ నథింగ్ లాగా. జనరల్గా ఏం చెప్తా ఉంటామో నాట్ లెస్ దెన్ 1 క్యారెట్ అప్ టు 3 క్యారెట్స్ వరకు పెట్టుకోవాలి. సో 3 క్యారెట్స్ ఎఫర్ట్ చేయడంలోనూ కనీసం 1 క్యారెట్ అని పెట్టుకోవాలి. ఆ తర్వాత 1 క్యారెట్ పెట్టుకున్న తర్వాత మీకు ప్రభావం కనపడిన తర్వాత అప్పుడు 2 క్యారెట్స్ అలా పెట్టుకుంటే మీకు తెలిసిపోతుంది. అంటే ఒక 1 క్యారెట్ పెట్టుకుంటే ఇంత ప్రభావం ఎఫెక్టివ్ ఉంది కాబట్టి 2 to 3 క్యారెట్స్ అలా పెట్టుకోవచ్చు. సో ఈ విధంగా సెకండ్ స్టెప్ ప్రొసీజర్స్ ఉంటాయి. మీరు ఒకసారి వచ్చినట్టయితే
ఇప్పుడు మీరు ఏ సైజ్ పెట్టుకున్నారో చూస్తాను ఒకసారి, అండ్ అది ఎలా ఉంది ఆ రత్నాన్ని మళ్ళీ ఒకసారి రీచెక్ చేస్తాం. తర్వాత మీరు స్వాతి ముత్యం మాత్రం ఇమీడియట్గా పెట్టుకోండి. ఇప్పుడు మీకు ఇదేంటంటే స్వాతి ముత్యం విచ్ రిలేటెడ్ టు చంద్రుడు. మానసికంగా చాలా విధంగా మీరు స్ట్రాంగ్గా ఉంటారు అండ్ డెసిషన్స్ చాలా పర్ఫెక్ట్గా చేయగలుగుతారు. సో ఇది మనకు చంద్రుడు ఇచ్చే యోగం కాబట్టి మీరు మంచి స్వాతిముత్యం అంటే చాలా, అది కూడా రేరే దొరుకుతుంది, ఇర్రెగ్యులర్ షేప్లో ఉంటుంది. అవన్నీ చూసుకోవాలంటే స్వాతిముత్యానికి కూడా సర్టిఫికేషన్ సిస్టమ్ ఉంటుంది. కాబట్టి ఇవన్నీ చూసుకొని మీరు తీసుకున్నట్టయితే మీకు ఆ బెనిఫిట్ ఉంటుందండి. రైట్. అంటే చెప్పారు 3 రత్నాలు కంపల్సరీ అని ఏం లేదండి. జనరల్గా ప్రతి మనిషికి ఒక 3 రత్నాల వరకు లక్కీ జెమ్ స్టోన్స్ ఉంటాయి. అయితే ఆ 3 రత్నాలు ఒక్కోసారి ఏం జరుగుతుందంటే ఒక రత్నం పెడితేనే దానికి సరిపోతుంది. సో ఇలాగ ఒక రత్నం పెట్టారు. ఇప్పుడు కాలర్ కేసులో ఆల్రెడీ ఒక రత్న కనకపుష్పరాం మేము అడ్వైజ్ చేసిన తర్వాత పెట్టుకున్నాడు, బాగానే ఉంది. తర్వాత మళ్ళీ ఏదో ఉడిదుడుకులు వచ్చాయి. సో అలాగే వస్తూనే ఉంటాయి, ఎందుకంటే 9 దశాసు జీవిత కామనలు వస్తాయి. అలా వచ్చినప్పుడు ఒక్కోసారి ఒక్కొక్క టైప్ ఆఫ్ ప్రాబ్లం, ఒక్కోసారి మానసికంగా ప్రాబ్లం ఉంటే, ఒకసారి హెల్త్ ప్రాబ్లం ఉంటే, ఫైనాన్స్ ప్రాబ్లం ఉంటే, ఈ విధంగా రకరకాల కోర్టు కేసులు ఇలాంటి ఎన్నో ప్రాబ్లమ్స్, రకరకాల ప్రాబ్లమ్స్ 9 భాగాలుగా మనం విభజించవచ్చు. అలా 9 నవగ్రహాలు ఈ విధంగా ప్రాబ్లమ్స్ ఉంటాయి. అలా వచ్చినప్పుడు మన హారోస్కోప్ని అనాలిసిస్ చేసి, సో ఒక్కోసారి ఈ విధంగా మనం సెకండ్ జెమ్ స్టోన్ పెట్టుకున్నట్టయితే చాలా పర్ఫెక్ట్గా మనకు చాలా వరకు రెమెడీస్ అనేది వీ కెన్ కమ్ అవుట్ ఆఫ్ ద ప్రాబ్లమ్ అనేది జరిగిందండి. అండ్ వీఆర్ ఆల్సో మెయింటైనింగ్ ద డేటా, ఫీడ్బ్యాక్ ఉంది. కాబట్టి మళ్ళీ ఒకసారి ఎప్పుడో ఒకసారి 3 ఏళ్ళకి ఒకసారి 4 ఏళ్ళకి ఒకసారి మీరు అస్ట్రాలజర్ని సంప్రదించినట్టే మీకు అప్డేట్ ఇన్ఫర్మేషన్ అనేది దొరికిపోతుంది. మరి వీటన్నిటి బదులు నవరత్నాలు ఒకే దాంట్లో పెట్టుకోవచ్చు, నవరత్నాలు కూడా పెట్టవచ్చు. కాకపోతే ఏంటంటే నవరత్నాల్లో ఒక క్యారెట్లో 10వ వంతు ఉంటాయి, కాకపోతే దాని ఇంపాక్ట్ కూడా తక్కువ ఉంటుంది. కాబట్టి సింగిల్ జెమ్ స్టోన్ ఇది మోర్ ఇంపాక్ట్గా చెప్పచ్చు. ఇంకా లాజిక్గా చెప్పాలంటే అవి చిన్నగా సిరీస్ బల్బ్స్ లాగా ఉంటాయి, ఇదేంటే ఒక హెలజన్ బల్బ్ లాగా పనిచేస్తుందని మనం చెప్పొచ్చు. ఎందుకంటే వై ఐఎమ్ కంపేరింగ్ విత్ ద బల్బ్ అంటే అది కలర్ ఆఫ్ కాస్మిక్ రేస్ ఇంపాక్ట్ అనేది మన బాడీపై సైంటిఫిక్గా చూపిస్తుంది. కాబట్టి సో నవరత్న ధారణ అనేది ఎవరైనా చేయొచ్చు. కాకపోతే ఏంటంటే దాని ప్రభావం కనపడాలంటే దట్ ఈజ్ లైక్ ఎ జనరల్ టానిక్. ఈ పర్టికులర్ జెమ్ స్టోన్ లాంటిది ఏంటంటే ఏ జబ్బు ఉందో ఆ మందు లాంటిది. కాబట్టి నవరత్న ధారణ ఎవరైనా ఎప్పుడైనా పెట్టుకోవచ్చు. అది కాకుండా దాని రత్నధారణ ప్రభావం కనపడాలి అంటే ఆయా జాతకులకు సూటబుల్ రత్నాన్ని పెట్టుకుంటే దాని ప్రభావం అనేది కనపడుతుంది. కాలర్ ఉన్నారండి, కనకాచలం సిద్దిపేట నుంచి మాట్లాడదాం. హలో అండి. హలో చెప్పండి కనకాచలం గారు. చెప్పండి, వినపడుతోంది. టీవీ వాల్యూమ్ తక్కువ చేసి మాట్లాడండి. మేడం నా పేరు పంజ కనకాచలం మేడం. ఓకే, తక్కువ చేస్తున్నాం. సిద్దిపేట మేడం. ఓకే, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 17/7/1981. ఓకే, టైం చెప్పండి. ఈవినింగ్ 4 మేడం. ఓకే, ఎక్కడ పుట్టారండి? ప్లేస్ సికింద్రాబాద్ లో మేడం. ఓకే, దేని గురించి తెలుసుకోవాలనుకుంటారు ఇప్పుడు? ఏం లేదు మేడం, బయట ఫ్యూచర్ అని ఒకసారి సార్తో మాట్లాడాలి. ఓకే, మీరు ఫ్రైడే రోజేనా అండి పుట్టింది? మీరు ఫ్రైడే రోజే పుట్టారా కనకాచలం గారు? ఫ్రైడే అని అంతా మాకు తెలియదు సార్, అది బట్ కాకపోతే అంటే వాళ్ళు ఏదో అట్లా ఇది కరెక్ట్ డేట్ లేలే. నేను అనేది ఏంటంటే ఇప్పుడు మీరు ఇచ్చింది డేట్ ఆఫ్ బర్త్ కరెక్టే అయితే ఎందుకు అడుగుతానంటే ఒక్కోసారి మనము వినే దాంట్లో ఏదైనా డిఫరెన్స్ ఉంటుందేమో అని అడుగుతాను, అంతేగాని మీరు ఇచ్చిన డేట్ ఆఫ్ బర్త్ ఇది రైటే అయితే అది ఫ్రైడేనే అవుతుంది. కాకపోతే ఏంటంటే ఇప్పుడు మీరు ఇచ్చిన డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం మీరు పెట్టుకోవాల్సింది ఏంటంటే కెంపు పెట్టాలి. ఇంతవరకు ఏదైనా రత్నాన్ని పెట్టుకున్నారా మీరు? పెట్టుకోలేదు సార్. అయితే మేము మామూలుగా వాళ్ళ అయ్యవారి దగ్గరికి వెళ్తే వాళ్ళు చెప్పారు సార్, ఏది రెడ్ కలర్ లో ఉంటుంది సార్. అది రెడ్ కలర్లో 2 ఉంటాయి, ఆరెంజ్ కలర్లో పగడం ఉంటుంది, రెడ్ కలర్లో కెంపు ఉంటుంది. కాబట్టి పగడం పెట్టుకోవచ్చు, కాకపోతే ప్రయారిటీలో కెంపు పెట్టాలి. ఎందుకంటే కెంపు సూర్యుడికి సంబంధించింది, గ్రహాధిపత్యం అంటే పెద్ద గ్రహం కాబట్టి అన్ని గ్రహాలకు అధిపతి. కాబట్టి ఈ సూర్యుడికి సంబంధించిన రత్నాన్ని కెంపును ఫస్ట్ పెట్టుకో. పగడం కూడా నీకు సూటబులే, డౌటే లేదు, కాకపోతే అది సెకండ్ ప్రయారిటీ ఉంది. ఫస్ట్ ప్రయారిటీలో కెంపు ఉంది కాబట్టి కెంపు అయితే బర్మా కెంపు అనేది ఒకటి దొరుకుతుంది, చాలా రేర్గా ఉంటుంది, ఎక్కడ పడితే అక్కడ ఎవరి దగ్గర దొరకదు. అది ఇప్పుడు దివ్యాడమిన్స్ ఏంటంటే ఎందుకు చెప్తున్నానంటే గంగగోపాలు గరిటెడైన చాలు లెక్క. ఇప్పుడు 10 క్యారెట్లు నాన్ బర్మా రూబీ కెంపు తీసుకున్నా,
బర్మా కెంపు ఒక్క క్యారెట్ అయినా దీని ప్రభావం ఎక్కువ ఉంటుంది. మరి వాల్యూ రెండు సమానమే ఉంటాయి. సో కాబట్టి క్వాలిటీ ప్రాధాన్యం ఇస్తూ మంచి శ్రేష్టమైన రత్నాలను కొంచెం వెయిట్ తక్కువ తీసుకున్నా పర్లేదు, ఇలా ఈ విధంగా పెట్టుకుంటే నిజంగా రత్నం యొక్క ఎఫెక్ట్ అనేది కనబడుతుంది. సో ఇప్పుడు మీరు పగడం పెట్టుకోవచ్చు. కాకపోతే పగడంలో కూడా ఈ మధ్య చాలా డూప్లికేట్స్ వచ్చాయి. అదే పగడాలను ఆర్గానిక్ అంటే సముద్రం నుండి వస్తాయి కాబట్టి కర్ణాటక లాంటి ప్రదేశంలో పగడాలను బ్యాన్ చేశారు. ఎందుకంటే అది సముద్రం నుండి వచ్చే ఒక క్రీచర్ నుండి వస్తాయి, అంటే అది పొల్యూషన్ అయిపోతుంది అన్నట్టు ఆ విధంగా ఆ స్టేట్లో బ్యాన్ చేశారు. ఇప్పుడు పగడాలు కూడా విపరీతంగా ధర పెరిగిపోయాయి కాబట్టి డూప్లికేట్స్ వచ్చేసాయి. సో అది చూసుకోవాలి. ఇప్పుడు ఈ మధ్య పూజారులు వీళ్ళు ఇచ్చే పగడాలన్నీ ప్లాస్టిక్ పగడాలు. దాని విలువ ఎంత ఉంటుందో తెలుసా? 5-10 రూపాయలు ఉంటాయి, అలా ఉంటాయి. అది ఇప్పుడు ఒరిజినల్ పగడం అయితే 2000-3000 అయిపోయింది క్యారెట్. ఒకప్పుడు 200 ఉండే. సో ఆ విధంగా పగడం పెట్టుకోవచ్చు. అందులో విపరీతంగా డూప్లికేట్స్ వచ్చాయి కాబట్టి మీరు అన్నిటికంటే ఇంపార్టెంట్ ఒక మంచి కెంపు ఫస్ట్ ఒక్క రత్నాన్ని మీరు పెట్టుకోండి. ఎఫెక్ట్ కనపడ్డ తర్వాత అప్పుడు మీరు సెకండ్ జెమ్ స్టోన్ గురించి ఆలోచించవచ్చు. ఆల్ ది బెస్ట్ అండి. ఇప్పుడు జాతకం ఉండదు వాళ్ళ దగ్గర, డేట్ ఆఫ్ బర్త్ ఉండదు, అట్లాంటప్పుడు ఏం పెట్టుకోవచ్చు అంటారు? తప్పకుండా పెట్టుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు మనం రివర్స్ క్యాలిక్యులేషన్ మెథడ్ మనం తప్పకుండా ఇప్పుడు చేయొచ్చు. ప్రతి ఒక్కరికి ఏదో ఒక ప్రాబ్లం వస్తుందండి. ఆ ప్రాబ్లము ఏదో ఒక ప్లానెటరీ ఇన్ఫ్లుయెన్స్ వల్ల వస్తుంది. అది ఎందుకు వచ్చింది అనేది ఒక క్యాలిక్యులేషన్ లెక్కలు ఉన్నాయి. ఇప్పుడు కోర్టు కేసులు అవి పడ్డాయి అంటే ఏ దశలో పడతాయి, ఏ దశలో వస్తాయి అనేది ఒక లెక్క. మానసికంగా ప్రాబ్లమ్స్ ఎప్పుడు, అండ్ ఫ్యామిలీ రిలేషన్స్ ప్రాబ్లమ్స్ ఎప్పుడు, హెల్త్ ప్రాబ్లమ్స్ ఎప్పుడు, ఫైనాన్స్ ప్రాబ్లం ఎప్పుడు అనేది ఒక రివర్స్ క్యాలిక్యులేషన్. ఏ దశ ఉన్నప్పుడు వస్తాయి, ఏ ప్లానెట్తో కలిసి ఉన్నప్పుడు వస్తుంది అనేది ఒక లెక్క ఉంది. సో ఆ బేసిస్లో కొన్ని పాయింట్స్ అడిగి చెప్పవచ్చు. అది కాకుండా వాళ్ళ మ్యారేజ్ డేట్ తీసుకోవచ్చు, వాళ్ళ పిల్లల డేట్ ఆఫ్ బర్త్ తీసుకోవచ్చు. ఇలాగ ఎన్నో అంటే కాంగ్లమరేట్గా మొత్తం అన్నీ చూసి చెప్పాల్సి ఉంటుంది. సో పామిస్ట్రీ కూడా చూడొచ్చు. సో ఆ విధంగా డేట్ ఆఫ్ బర్త్ లేకుండా కానీ చెప్పొచ్చు. కాకపోతే ఏంటంటే డేట్ ఆఫ్ బర్త్ లేని వాళ్ళు మాత్రం డైరెక్ట్గా మీరు దివ్య డైమండ్స్ కుక్కట్పల్లి కానీ బేగంపేట్ కానీ ఇప్పుడు మాదాపూర్లో స్టార్ట్ చేస్తున్నాం. మాదాపూర్ కూడా మీరు రావచ్చు. అక్కడ ఏంటంటే అరగంట టైం పడుతుంది డేట్ ఆఫ్ బర్త్ లేని వాళ్ళకు. అదే డేట్ ఆఫ్ బర్త్ ఉంటే మనము ఫాస్ట్గా లేటెస్ట్ టెక్నాలజీ వాడి మనం సాఫ్ట్వేర్ లాంటివి వాడి ఇమీడియట్గా బర్త్ చార్ట్ మనం చెప్పగలుగుతాం. సో ఈ విధంగా ఉంటుంది. అండ్ రత్నధారణ మాత్రం ఖచ్చితంగా బర్త్ చార్ట్ ఆధారంగా పెట్టుకోవాలి. ఒకవేళ డేట్ ఆఫ్ బర్త్ కరెక్ట్గా లేకపోతే మాత్రం అరగంట టైం కేటాయించి అన్ని అంశాలను పరిగణలోకి తీసుకొని మీరు రత్నధారణ అనేది చేయాల్సి ఉంటుందండి. కాలర్ ఉన్నారు, మాట్లాడదామండి. నవీన్ కుమార్ గారు జమ్మికుంట నుంచి. నమస్తే అండి నవీన్ గారు. మేడం నమస్తే మేడం. చెప్పండి నవీన్ గారు, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. మాది జమ్మికుంట మేడం, 3rd November 1970. ఓకే, టైం చెప్పండి. 6 AM. 6 ప్లేస్ జమ్మికుంట ఆబాది. జమ్మికుంట అంటే ఏ డిస్ట్రిక్ట్? ఏ డిస్ట్రిక్ట్? కరీంనగర్ వస్తుంది. దేని గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మొత్తం బిజినెస్ పరంగానే అంత లాస్ ఉంది మేడం, కోర్టు కేసులు ఉన్నాయి. సో అయితే మీరు ట్యూస్డేనే కదా పుట్టింది వారము? అవును సార్. అయితే ఇప్పుడు నేను అదే చెప్తూ ఉన్నా, ఒక్కొక్క ప్రాబ్లం అనేది ఒక్కొక్క ప్లానెటరీ ఒక్కొక్క గ్రహం ఇన్ఫ్లుయెన్స్ వల్ల వస్తుంది. ఇప్పుడు మీరు ఇమీడియట్గా ఏం చేయాలంటే ఒక ఎమరాల్డ్, ఈ డైమండ్, ఈ 2 రత్నాలు పెట్టుకున్నట్టయితే నిజంగా కోర్టు కేసులు అనేది చాలా ఉపశమనం అవుతాయి. ఇది నేను చాలా సందర్భాల్లో నేను చూసి చెప్తున్నా. సో అదే కాకుండా ఓవరాల్ ప్రాస్పారిటీ ఉంటుంది. ఈ 2 రత్నాల కాంబినేషన్ ఎలాంటిదంటే లక్ష్మీనారాయణ యోగం అంటారు. ఎమరాల్డ్ ఇటు డైమండ్. సో డైమండ్ అయితే మినిమం 9 cents ఎబో పెట్టుకోవాలి, ఎమరాల్డ్ అయితే 1 carat ఎబో ఉండాలి. ఈ 2 కలిపి కూడా పెట్టవచ్చు. కలిపి పెట్టుకుంటే ఉంగరం వేలు పెట్టాలి, లేదంటే విడివిడిగా పెట్టుకుంటే ఎమరాల్డ్ను కుడి చేతి చిటికిన వేలుకు, డైమండ్ను ఉంగరం వేలుకు పెట్టవచ్చు, మధ్య వేలుకు పెట్టవచ్చు. సో ఇది పెట్టుకునే ప్రొసీజరు. ఇక క్వాలిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో డైమండ్ గురించి చాలా సందర్భాలు చెప్పాను. VVS క్వాలిటీ మాత్రమే జాతకరీత్యా పెట్టుకోవాలి. అదే ఆర్నమెంట్గా ధరిస్తే ఏదైనా పెట్టుకోవచ్చు. ఒకవేళ మీరు లో క్వాలిటీ పెట్టుకుంటే అదొక మైనస్ పాయింట్. కాబట్టి జ్యోతిష పరంగా మాత్రం చాలా కాన్షియస్గా రత్నాలు తీసుకోవాలి. మీకు ఏ డౌట్ ఉన్నా మా దగ్గర కొనాలని రూల్ కూడా లేదు, మీరు వచ్చి తెలుసుకొని పోవచ్చు. ఇప్పుడు మాదాపూర్లో హెడ్ ఆఫీస్గా కూడా ఇప్పుడు దివ్య డైమండ్స్ ఎస్టాబ్లిష్ అవుతుంది. మీరు మాదాపూర్, బేగంపేట్, కూకట్పల్లి ఎక్కడికైనా రావచ్చు. సో మీకు సూటబుల్ రత్నాలు మాత్రం ఇప్పుడు నాట్ ఓన్లీ కోర్టు కేసులే కాదు, మానసికంగా చాలా దృఢంగా కరెక్ట్ డెసిషన్స్ తీసుకొని జీవితంలో ముందుకు పోయే అవకాశం వస్తుంది. ఇవన్నీ ఉట్టిగా రాదు, మనం ఎక్స్ట్రా ఎనర్జీ లాగా రత్నాలు మనకి ఇస్తాయి. ప్రతి మనిషికి క్యాపబిలిటీస్ లిమిటెడ్ ఉంటాయి. ఇప్పుడు మనం చూడండి, నడవాలంటే ఒక 5-10 కిలోమీటర్లు నడిస్తే మనం టైర్డ్ అయిపోతాం.
అదే బై యూజింగ్ సమ్ మోటార్స్ అవి వాడితే 100 కిలోమీటర్స్ పోతాం. అలాగే రత్నధార అన్నది అలా ఎక్స్ట్రా ఎనర్జీస్ బూస్టప్ చేస్తాయి. కాబట్టి మంచి అవన్నీ ఎప్పుడు చేస్తాయి? నిజమైన జాతిరత్నం దొరికినప్పుడే. సో జాతిరత్నాలు కొనాలంటే ఎలా, ఎవరిని నమ్మాలి, ఈ రోజులు అన్న అంశాలు మీరు తెలుసుకోవాలి. కాబట్టి మీరు మంచి జాతిరత్నాన్ని పొందే ప్రయత్నం చేయండి. అలాగే మీకు కావాలంటే దివ్య డైమండ్స్కి వచ్చి ఫస్ట్ తెలుసుకోండి, ఆ తర్వాత కన్విన్స్ అయిన తర్వాతనే మీరు తీసుకోవచ్చు. రైట్. ఇప్పుడు చాలా చూస్తున్నాం, అంటే ఒక ప్యాకేజ్ లాగా ఇచ్చేస్తున్నారు. అవునండి. ఈ రత్నం వస్తుంది, దాంతో పాటు రత్నం కాదు, ఎలా ప్యాకేజ్ అంటే ఒక హనుమాన్ కవచము, ఒక దుష్టిది, ఒక రుద్రాక్ష, ఇవన్నీ పెట్టి ఒక ప్యాకేజ్ అంటారు. అవన్నీ కలిపి తిప్పి కొడితే 100 రూపాయలు కూడా ఉండవు. అలాంటివి 3000, 5000 రూపాయలు ప్యాకేజ్ పెడుతున్నారు. ఎవడైతే ఈ ప్యాకేజ్ ఇస్తున్నాడో వాళ్ళు అలాంటివన్నీ నమ్మొద్దు, మోసం. అలా లేదు, ఎంత ప్యాకేజీల రత్నాలలో ఇచ్చే సిస్టమ్ లేదు. గోల్డ్లో కూడా ఎందుకు లేదు? వరల్డ్ వైడ్ స్టాండర్డ్ ఉంది. అదే రుద్రాక్ష లాంటివి ఇవ్వచ్చు, ఎందుకంటే రుద్రాక్షకు ఎలాంటి సైంటిఫిక్ పద్ధతుల్లో కానీ ల్యాబొరేటరీస్ కానీ లేవు. రుద్రాక్షకు అసలు వాల్యూ అన్నదే లేదు, అదొక డివైన్ వస్తువు. ఇప్పుడు తులసి మాలకి ఎంత విలువ ఉందో రుద్రాక్షకు అంతే విలువ ఉంది. కాబట్టి దీన్ని కొందరు కమర్షియల్ పద్ధతుల్లో రుద్రాక్షను ఎంత వైలేట్ చేస్తున్నారంటే అంత వైలేట్ చేస్తున్నారు, అది ప్యాకేజ్ లాగిస్తున్నారు. అది కరెక్ట్ కాదండి. మీరు కరెక్ట్, ప్రతిదానికి ఒక స్టాండర్డ్ వాల్యూ ఉంది కాబట్టి ఆ విధంగా తీసుకోండి. రైట్. ఫైనల్గా చెప్పండి, వై దివ్య డైమండ్స్? దివ్య డైమండ్స్ ఎందుకంటే మీకు నిజమైన జాతిరత్నం కావాలి అంటే దివ్య డైమండ్స్ సంప్రదించండి. దాని రత్నం గురించి తెలుసుకోవాలన్నా మీరు దివ్య డైమండ్స్ రండి. మా దగ్గర ఎలాంటి ఫోర్స్ ఉండదు. ఫస్ట్ నాలెడ్జ్ బేస్గానే మేము ఉద్దేశంగానే నాలెడ్జ్ అన్నది గత ఎన్నో సంవత్సరాలుగా ఇస్తున్నాం. ఎందుకంటే ఏ ఒక్కరు డూప్లికేట్ రత్నాల బారిన పడకుండా ఉండాలని, శాస్త్రాలను కాపాడాలని మేము ఇంత విరివిగా ఈ అవేర్నెస్ అనేది ఇస్తూ ఉన్నామండి. రైట్. థ్యాంక్ యూ సో మచ్ అండి, రత్నాల గురించి వివరంగా చెప్పినందుకు. ఇది వాళ్ళ రత్నవాణి కార్యక్రమం. స్టేట్ 26 న్యూస్ యాజ్ ఇట్ ఈస్.